హాయ్! హలో! నమస్తే. ఐయామ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్‌లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో, నాకు బడ్జెట్ అనుకూలించి నేను ఈరోజు చూసిన సినిమా 'బేబీ జాన్'. వరుణ్ ధావన్ అండ్ కీర్తి సురేష్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు లీడ్ పేరుగా. అండ్ ఈ సినిమా మనకి 'తెరి' తమిళ్‌లో రిలీజ్ అయినటువంటి సినిమాకి రీమేక్‌గా మన ముందుకు హిందీలో వచ్చేసిందిది. అండ్ తెలుగులో కూడా ఈ సినిమా డబ్ అయింది. 'తెరి' రిలీజ్ అయిన టైంలోనే పోలీసోడుగా. విజయ్ గారు యాక్ట్ చేశారు. అండ్ సినిమా రివ్యూ విషయానికొస్తే 'తెరి' సినిమా ఎలా ఉందో యాజ్ ఇట్ ఈస్‌గా ఉందండి ఈ సినిమా. బట్ ఇక్కడేంటంటే విజయ్ గారు పెర్ఫార్మ్ చేసి ఆ సినిమా నిలబెట్టారు. ఇక్కడ ఎక్కువ పెద్ద పీట వాళ్ళు గ్రాండియర్ మీదేశారు. 'బేబీ జాన్' సినిమా గ్రాండియర్ ఫైట్స్‌తో కూడుకొని ఉంటుంది. వేరస్ 'తెరి' అనే సినిమా టిపికల్ కమర్షియల్ ఫార్మాట్‌లో ఉన్నా కూడా ఎమోషన్స్‌కి పెద్ద పీట వేసి సేమ్ టైమ్ స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్స్ చేయడం జరిగింది. సో, అక్కడ 'పోలీసోడ్‌లో' మ్యాజిక్ వర్కౌట్ అయింది. 'బేబీ జాన్‌లో' మ్యాజిక్ వర్కౌట్ అవ్వలేదు. ఇది నా పర్సనల్ ఫీలింగ్. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒక పెద్ద గీత చూసామో, చిన్న గీత ఆటోమేటిక్‌గా చిన్న గీతగానే కనపడుతుంది. సో, నా ఉద్దేశ్యం ఏంటంటే 'పోలీసోడ్' అనేది ఒక పెద్ద గీతగా భావించొచ్చు. 'బేబీ జాన్' అనేది దానికి చిన్న గీతగా భావించొచ్చు. 2 సేమ్ కథలు, సేమ్ సీన్స్. ఓన్లీ డిఫరెన్స్ వచ్చేసి గ్రాండియర్. 'పోలీసోడ్' కంటే గ్రాండియర్‌గా ఈ సినిమా చేయడం జరిగింది. బికాస్ దే హావ్ లార్జర్ బడ్జెట్ అని నేను అనుకుంటున్నాను. అండ్ టాకింగ్ అబౌట్ పెర్ఫార్మన్సెస్ కంపారిజన్స్ వస్తాయి. ఎందుకంటే ఇది రీమేక్ కావడం వల్ల. విజయ్ గారి పెర్ఫార్మన్స్ అట్ ది సేమ్ టైమ్ వరుణ్ ధావన్ పెర్ఫార్మన్స్. విజయ్ గారు చాలా బాగా చేశారు. అండ్ వరుణ్ ధావన్ ఓకే. ఓకే. అండ్ సమంత గారు తెలుగులో ఐ మీన్ 'తెరి'లో కావచ్చు, 'పోలీసోడ్‌లో' కావచ్చు 2 డబ్బింగ్ సినిమా కావడం వల్ల చాలా బాగా చేయడం జరిగింది సమంత గారు. 'కీర్తి సురేష్' ఓకే. ఓకే. అండ్ కమింగ్ టు చైల్డ్ ఆర్టిస్ట్ అండి. మనకి అక్కడ తెలుగు అండ్ తమిళ్‌లో మనకి 'మీనా' గారి డాటర్ చేశారు. చాలా ఎక్స్ట్రార్డినరీ కెమిస్ట్రీ ఉంటది. విజయ్ అండ్ మీనా గారి డాటర్‌కి. ఇక్కడ వరుణ్ ధావన్‌కి తర్వాత ఇక్కడ యాక్ట్ చేసిన పాపకి ఓకే కెమిస్ట్రీ అనిపిస్తది. సో, ఓవరాల్‌గా అక్కడ ఎక్స్ట్రార్డినరీగా వర్కౌట్ అయిన ప్రతి అంశం ఇక్కడ ఓకే. ఓకేగా మనకనిపిస్తది. ఓన్లీ మనకి నెక్స్ట్ లెవెల్‌లో కనిపించేది గ్రాండియర్ ఫైట్స్ అండి. ఆ ఒక్కటే 'బేబీ జాన్‌లో' నెక్స్ట్ లెవెల్‌లో కనపడుతది. బట్ ఆ ఫైట్స్‌ని నిలబెట్టే ఎమోషన్ ల్యాక్ అవుతది. వేరస్ 'పోలీసోడ్‌లో' ఆ ఫైట్స్‌ని నిలబెట్టే ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. దట్ క్రెడిట్ గోస్ టు విజయ్ అనొచ్చు. ఎందుకంటే ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, ఆయన చేసిన పెర్ఫార్మన్స్ కావచ్చు. 2 ఆ సినిమాకి చాలా పెద్ద హెల్ప్ అయ్యాయి. దో ఇట్ ఈస్ ఎ కమర్షియల్, రొటీన్, ఫార్ములేటెడ్ ఫిల్మ్. సో, ఇన్ని రోజుల తర్వాత 'బేబీ జాన్‌ని' ఆ సినిమా కథతో సినిమా తీయడం అవసరమా అంటే, నా దృష్టిలో అయితే అవసరం లేదు. బట్ అట్లీ గారు ప్రొడ్యూస్ చేయడం, 'జవాన్' లాంటి హిట్ బ్యాకింగ్ ఉండడం వల్ల అనుకుంటా ఈ సినిమా సెట్స్ మీదకెళ్ళిపోయింది. అండ్ సెట్స్ మీదకెళ్ళడమే కాదు మన ముందుకు కూడా వచ్చేసింది. సో, మీరు నిజంగా ఒక టైమ్ పాస్‌కి ఒక సినిమా చూడాలనుకుంటే ఎళ్లి చూసేయొచ్చు. 'పోలీసోడ్' గాని, 'తెరి' గాని మీరు చూసినట్లయితే ఈ సినిమా హ్యాపీగా స్కిప్ చేసేయొచ్చు. దిస్ ఈజ్ మై ప్యూర్ పర్సనల్ ఒపీనియన్. అండ్ ఇంకో విషయం ఏంటంటే దీంట్లో క్యామియో ఉంది 'సల్మాన్ ఖాన్' గారిది. క్లైమాక్స్‌లో వస్తారు. అది కూడా పెద్ద యాడ్ ఆన్ కాదు. బట్ స్టిల్ 'సల్మాన్ ఖాన్' గారు కదా! కొంచెం ఇంట్రెస్ట్ ఉండే ఆడియన్స్ అయితే మీకు 'సల్మాన్ ఖాన్' గారి మీద ఒక అభిమానం ఉంది అంటే ఒకసారి చూసేయండి. అండ్ దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. అండ్ నేను చెప్పిన విధానం మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే అందరూ రివ్యూ వింటున్నారు గానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం బూస్ట్ వస్తుందండి. ఐ మీన్ టు సే కొంచెం బలమొస్తుంది. సో, నేనింకా కొంచెం చాలా రివ్యూస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో, హోప్ యూ ఆల్ పీపుల్ సపోర్ట్ ఇట్. అండ్ దిస్ ఈజ్ మై ఒపీనియన్ ఆన్ 'బేబీ జాన్'. మీకు కూడా చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ మళ్ళీ ఇటువంటి రివ్యూస్‌తో కలుస్తూనే ఉందాం. దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. బై బై.